అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో వెళ్ళేవారు. ఇవన్నీ కూడా సున్నతులు. ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు సలాం చెప్పి వెళ్ళేవారు, అస్సలాము అలైకుం. ఈ రోజున సలామే ఖతం అయిపోయింది అసలు. నా బచ్చోంకు బడే బోల్తే హే, నా బడే బడేకు బోల్తే హే. పిల్లలకి పెద్దోళ్ళు చెప్పట్లా, కనీసం పెద్దోళ్ళు కూడా చెప్పట్లా. కనీసం పిల్లలకి చెప్పాలి కదండి, మామా ఆయే घर में सलाम करो अम्मा, साहिबा ये सलाम बोलो, बड़े अम्मी सलाम सलाम बोलो, सलाम करो. अबे उनो फोन में गेम खेल लेते हैं भाभी, उसे हला न को, इनोज बोल डालते हैं पहला. तो बच्चा को बर्बाद इनोज कर डालते हैं घर वाले. వదిన పిల్లడు గేమ్ ఆడుకుంటున్నాడు ఫోన్లో, వాడిని కదపొద్దు అంటే నాశనం చేయడానికి మీరే మూల కారణం. ఫోన్ బాజూకు మేరా, సలాం బోల్ పెహలా బడే అమ్మీకు. అబ్బే, ప్రవక్త వారు అంటారు, దాని సారాంశం ఏమిటి? ప్రళయం యొక్క గుర్తుల్లో ఒక గుర్తు ఏమిటి అంటే, ప్రజలు కేవలం తెలిసిన వారికి మాత్రమే సలాం చెప్తారు, తెలిసిన వారికి మాత్రమే సలాం చెప్తారు. ఇది ప్రళయం యొక్క గుర్తు అన్నారు. ఈయన మాకు తెలుసు, ఈయన మన బంధువు, ఈయన బాగా డబ్బు ఉంది, ఈయనకి సమాజంలో పేరుంది, ఈయన గొప్ప హోదా ఉంది, ఈయనకి సలాం చెప్తే చాలా లాభం జరుగుద్ది. సలాంలో కూడా స్వార్థమే. కొద్దిమంది ఎలా ఆలోచిస్తారు, నేను పెద్దోడిని, ఆడికి నేను సలాం చెప్పడమే దాంట్లోకి చెప్పాలా? ఏమవసరం? పుణ్యాలు అవసరం లేదా? పెద్ద చిన్న ఇక్కడ చూసుకుంటే పుణ్యాలు అవసరం లేదా? ప్రళయ దినం రోజున అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక్కొక్క పుణ్యం కోసం బాధపడతారయ్యా, ఒక్కొక్క పుణ్యం కోసం ఆ రోజు బాధపడతారు. నాకొక్క పుణ్యం ఉంటే చాలు, నేను నరకం నుంచి రక్షించబడిపోతానని చెప్పి. అలాంటి పుణ్యాలు వద్దా? నేను పెద్దోడిని, చిన్నోడు, ఆడికి నేను సలాం చేయడం ఏంటి? నా పెళ్ళం నాకు సలాం చేయాలి, నేను మొగుడిని, నేను భర్తని. ఏంటంట? నేను భర్తని, నా భార్య సలాం చేయాలి, నేను చేయను. ఇదేంటిది? అలాగే నబీ సల్లల్లాహు ముఫ్తీ ముదస్సిరి గారు ఒక గ్రూప్ని తీసుకొని ఉమ్రా కోసం బయలుదేరుతున్నారు. 87,000 రూపాయలు ఖర్చు, 15 రోజులు. అదేవిధంగా దగ్గరుండి ముఫ్తీ సాబ్ మీతో ఉమ్రా చేయించడం, ఇవన్నీ కూడా ముఫ్తీ సాబ్ దగ్గరుండి చూసుకుంటారు. మీలో ఎవరైనా ఉమ్రాకి ముఫ్తీ సాబ్తో రావాలి అనుకుంటే ముఫ్తీ సాబ్ నెంబర్ 8332932972కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా మన వీడియో తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.